కన్వర్ యాత్ర అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, భక్తి, నియమం, త్యాగం, సహనానికి ప్రతీక. కన్వారియాలు తమ భుజాలపై కన్వర్ను మోస్తూ పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాన్ని శివాలయాలకు తీసుకెళ్తారు. ఆ ప్రయాణంలో ఎండ, వర్షం, అలసట, నొప్పి వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వారి అడుగులు మాత్రం ఆగవు. ఎందుకంటే వారి నమ్మకం ఒకటే, ప్రతి అడుగు శివుడి దగ్గరికి వేసే అడుగు అని. భుజాలపై ఉన్న కన్వర్ కేవలం ఒక వస్తువు కాదు, అది వారి మొక్కు, విశ్వాసం, సంకల్పానికి ప్రతీక. ఈ యాత్రలో ఎదురయ్యే ప్రతి కష్టం కూడా ఒక అర్పణగా భావిస్తారు. రోడ్డుపై వేసే ప్రతి అడుగు ఒక ప్రార్థనగా మారుతుంది. అందుకే కన్వర్ యాత్రలో రోడ్డే ఆలయంగా, ప్రయాణమే పూజగా, ప్రతి కష్టమే శివుడికి సమర్పణగా మారుతుంది. ఉత్తరప్రదేశ్లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు. వారి కోసం ప్రభుత్వం, అధికారులు భారీ స్థాయిలో భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు వంటి ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ యాత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎంత దూరం నడిచినా, ఎంత కష్టం ఎదురైనా హర్ హర్ మహాదేవ అనే నినాదం వారి ఉత్సాహాన్ని పెంచుతూనే ఉంటుంది. అందుకే కన్వర్ను భుజాలపై మోసేది శరీరం కావచ్చు, కానీ ఆ యాత్రను ముందుకు నడిపించేది భక్తి మాత్రమే. ఉత్తరప్రదేశ్లో ప్రతి సంవత్సరం కన్వర్ యాత్ర ప్రారంభమైనప్పుడు సాధారణ రోడ్లు ఒక్కసారిగా భక్తుల ప్రవాహంగా మారిపోతాయి. వేలాది కాదు, లక్షలాది మంది కన్వారియాలు పవిత్ర జలాన్ని భుజాలపై మోస్తూ తమ గమ్యస్థానాల వైపు పయనిస్తారు. ఇంత భారీ స్థాయిలో భక్తులు రోడ్లపైకి రావడంతో వారి భద్రత కోసం ప్రభుత్వం, పోలీసులు, స్థానిక అధికారులు ముందుగానే భారీ ఏర్పాట్లు చేస్తారు. ప్రధాన యాత్రా మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, సీసీటీవీ నిఘా, అత్యవసర సేవలు ఏర్పాటు చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ కన్వారియాల కోసం ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, దారి పొడవునా వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, తాగునీటి కేంద్రాలు, భోజన పంపిణీ కేంద్రాలు, విశ్రాంతి ప్రదేశాలు అందుబాటులో ఉంచుతారు. ఎవరైనా భక్తుడు అనారోగ్యానికి గురైనా లేదా అలసిపోయినా వెంటనే వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తారు. ఇక రాత్రి సమయంలో కూడా యాత్ర ఆగిపోకుండా ఉండేందుకు ప్రధాన మార్గాల్లో లైటింగ్, పోలీస్ పర్యవేక్షణ, అత్యవసర సహాయక బృందాలు పనిచేస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కన్వర్ యాత్ర కేవలం ప్రభుత్వ ఏర్పాట్లతోనే సాగదు. మార్గ మధ్యంలో స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాలు కూడా భక్తులకు నీరు, ఆహారం, పండ్లు, వైద్య సహాయం, విశ్రాంతి అందిస్తూ సేవ చేస్తుంటారు. అంటే ఒకవైపు భుజాలపై కన్వర్ మోస్తూ భక్తులు నడుస్తుంటే, మరోవైపు వారికి సహాయం చేయడానికి వేలాది మంది సేవకులు రోడ్లపై నిలబడతారు. అందుకే కన్వర్ యాత్ర సమయంలో ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవితం కూడా కొంతకాలం పాటు పూర్తిగా యాత్రకు అనుగుణంగా మారిపోతుంది. రోడ్లు మారుతాయి, ట్రాఫిక్ మారుతుంది, వేలాది మంది కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పడతాయి. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు, బోల్ బమ్, హర్ హర్ మహాదేవ నినాదాలు వినిపిస్తాయి. ఒక సాధారణ రహదారి కొద్ది రోజుల పాటు భారీ ఆధ్యాత్మిక మార్గంగా మారిపోతుంది. ఇదే కన్వర్ యాత్రను కేవలం ఒక భక్తి ప్రయాణంగా కాకుండా భక్తులు, ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలు కలిసి నిర్వహించే ఒక భారీ సామూహిక యాత్రగా నిలబెడుతుంది. హర్ హర్ మహాదేవ్.